గన్నవరం సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తారా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా, పేర్నాని గారు ఇస్తారండి? ఎవరు ఇస్తారండి సీట్లు? కామన్ సెన్స్ లేకుండా సభ్య సమాజం తలదించుకుంటుంది, నవ్వుకుంటున్నారు అనేది కూడా లేకుండా నాకు రాజకీయాలు వద్దంటాడు, నేను రిటైర్ అయిపోయానంటాడు, నా కొడుకుని ప్రమోట్ చేయాలంటాడు, మళ్ళీ నేను ఉన్నానంటాడు. ఏంటది ఇదంతా తమాషా చేస్తున్నాడు. బేసిక్ గా ఏదో చెప్పడం చేయటం. నేను ఎప్పుడు నీ గురించి మాట్లాడలా, నువ్వు పద్దాక నా గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ముందు వాళ్ళకి డబ్బులు కట్టాల్సిన కట్టు. నువ్వు నా దగ్గరకు వచ్చింది నిజం కాదా? నీ పక్కన కూర్చున్నాడు మహోన్నత నాయకుడు అని జిందాబాద్ కొడుతున్నావు నువ్వు. అతను 2014 ఎన్నికల్లో నా దగ్గరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటే ఇవన్నీ మాడకూడదు. నేను మాట్లాడాల్సింది నేను మాడతా. నా గురించి మాడితే అసలు ఎవరిని ఉపేక్షించను. మంచితనం చేత గన్నవరంలో నేనేమన్నా మట్టితో వేనా? కొండపోలూరులో మీరు మట్టితో వేరా తవ్వలేదా? కొండపోలూరు కొండ మాయమైందా అవలేదా? విజిలెన్స్ రిపోర్ట్ ఉందా లేదా? మెగాడేషన్ రోడ్డు లక్ష్మీ ఇన్ఫాన్ ఎవడ వేస్తే కేవలం 50% కూడా డబ్బులు కట్టల ప్రభుత్వానికి. వీటీపీఎస్ లో బూడిదికి గాని, పోలవరం కెనాల మీద మట్టికి గాని ఊరినే దీని పెద్ద రాకెట్ సైన్స్ అక్కడ జస్ట్ చిన్న ఎంక్వైరీ చేస్తే దొరికిపోయే దొంగలు. నేనేం మట్టితో వేనా? నేను మట్టి ఫ్రీగా ఇచ్చా గన్నవరంలో. నీలాగా నేను పీడీఎస్ బియ్యం తీసుకో ఆర్టికల్ రాసా. అన్నగారు పెట్టిన పథకం, అన్నం పెట్టిన పథకం అక్రమార్కులు పాలవుతుందని చెప్పి ఆంధ్రజ్యోతి ఆర్టికల్ చదువుకో. బందర్ పోర్టులో బందర్లు పోర్టు వల్ల 5 లక్షలు పెట్టి నేను ఆ రోజున ఆర్టికల్ రాసి ఆంధ్రజ్యోతి డబ్బులు ఇచ్చి ఆడేపించాను. ఆ అమరావతి రాజధానికి ఆడేపించాను. నాకు రాజకీయాలంటే ఇష్టం వల్ల రాజకీయాల్లోకి వచ్చా. మీరు నన్ను మోసం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారితో అయినా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నీ ఊర్లో భోజనాలు ఎవడు పెట్టాడే? జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చినా నువ్వు పెట్టాలా భోజనాలు? నేను పెట్టాలా? ఇప్పుడు అతిథొస్తే ఇప్పుడు సుభాష్ గారు మన కాన్స్టిట్యున్సీకి వస్తే ఆయనతో పాటు వచ్చిన మనుషులు మనం భోజనం పెడతాం, వేరే పెడతాడా? తమాషా చేయకుండా ఊరుకుంటున్నారు కదా అని పద్దాగా ఏది పడితే అది వాగటం అంటే చొత్త ఊరుకుంటాక రాజకీయాల్లోకి వచ్చాయని డబ్బులు పోగొట్టుకుని. ఎస్, నేను ఇప్పుడు వరకు అసలు నీతిగా ఉండటం కూడా కష్టమైన పరిస్థితులు రాజకీయాలు సృష్టించబడుతున్నాయి. ఇప్పుడు నీ ఆస్తులు ఎంత 2014 పోటీ చేయని ఇల్లు తాకట్టు పెట్టినాడువి, నేను పోటీ చేయని చెప్పినాడువి. ఎలా పోటీ చేశావు? పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని పోటీ చేయాలి. నేను అడిగి తీసుకుని పోటీ చేయలే. ఎవరు దివాళా తీసేది? గన్నవరం ఎమ్మెల్యేగా నేను దివాళా తీసానా? గన్నవరం వెళ్ళి చూడు, సీడాక్ సెంటర్ తెస్తున్నావు. మనవల్లి వెళ్ళి చూడు, కళ్ళుంటే వెళ్ళి చూడరా. మనవల్లి రా, నేను తీసుకెళ్తా. మనతరికి వ్యక్తిగత కదా ఏం లేదు. ఊరిని అక్కడ కార్యకర్తలతో ఏళ్ళు లేపించుకుంటాకి పిచ్చి మాటలు మాట్లాడుతూ తీవ్రంగా ఖండిస్తున్నా. నువ్వు మళ్ళీ వెళ్ళరా. అశోక్ లేని నేనే వెనక తెచ్చా. చెన్నై హెడ్తో మాట్లాడి 920 మందికి ఉద్యోగాలు నేనే ఇప్పించా. నువ్వు ఏది పడితే మాట్లాకి. మీ కృష్ణా యూనివర్సిటీ బందర్లో ఉందని నేను గన్నవరం తీసుకొస్తున్నా. నయవరం నేను సిబిఆర్ఈ కంపెనీ చేస్తానంటే లోకేష్ బాబుతో మీటింగ్ పెట్టించిన తర్వాత ఐటీ వైజాగ్ అన్నారంటే నేను ఇంకా గన్నవరంలో ఆగిపోయా. ఏది పడితే మాట్లాడటం. ఇప్పుడు అంతకుముందు కూడా అంతే. పద్దా గన్నవరం రావటం, అభ్యర్థి ఇళ్లే వీళ్ళకి సెల్ఫ్ డిక్లేర్డ్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి నిన్ను సర్వనాశనం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. నువ్వు వాళ్ళని ఇంటలెక్చువల్ స్మార్ట్, స్ట్రీట్ స్మార్ట్ అనుకునే నువ్వు తగిన మూల్యం చెల్లించావు అనుకుంటున్నా. నేను ఆ రోజే చెప్పా, చంద్రబాబు నాయుడు గారు సతీమణిని వ్యాఖ్యానించిన రోజు ఇది దుర్మార్గం, సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్ని ప్రెస్ మీట్ పెడితే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టావా? పవన్ కళ్యాణ్ గారు పదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు నేను ఎందుకు రెస్పాండ్ అయ్యానంటే నా మీద గుడివాడ గన్నవరం సీట్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు తీసేస్తున్నారని వెటకారంగా సర్కాస్టిక్ గా అతను వెటకారానికి మామూలు కాన్సెప్ట్ కి తేడా తెలియదు అనుకుంటా అని చెప్తే అంటే ఈ సీట్లు ఖాళీగా ఉన్నాయంట, రావాలంట. నువ్వు రా, పోటీ చేద్దాం మన ఇద్దరం. ఊరిని హరికత చేయడం వేస్ట్. చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పాడు మా సీట్లో ఉన్నది. మేము సీట్లో బెగ్గింగ్ చేసామా?